ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం రోమన్స్ 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. ఈ విధంగా దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఈరోజు మనసులో పరిశుద్ధంగా జీవించాలంటుంది, కానీ శరీరం ఏమో పాపం చేస్తుంది. ఏదైతే చేయొద్దనుకుంటామో అదే చేస్తూ ఉంటాం. ఈరోజు ఎంతో మంది నిజాయితీగా జీవించి ఓడిపోయిన వారు ఉన్నారు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీకు చెప్తున్నది ఏంటంటే, పాపం మీద అధికారం మనకి ఇచ్చాడంట. అది కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే సాధ్యమంట. ఆయన ధర్మశాస్త్రం ద్వారా సాధ్యము కాదంట. ఈరోజు చాలామంది పాపాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎవరైనా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాక్యాన్ని వినకుండా ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు. లేదంటే ఆరాధన చేస్తున్నప్పుడు కళ్ళు తెరిచి ఎవరైనా వచ్చారేమో, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అని చూస్తూ ఉంటారు కదా. సో అట్లా పాపాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. సో కృప అనేది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, పాపాన్ని జయించడానికే ఇచ్చాడు, కానీ పాపంలో జీవించడానికి కృప అనేది మనకి ఇవ్వలేదు. ఈ లోకంలో ఆయన పాపాన్ని తొలగించలేడు, కానీ పాపాన్ని జయించే శక్తి మాత్రం ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్.